మీరు ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత రాజకీయంగా మీరు పెరిగిన తర్వాత ఉన్నారుగా మీ తల్లిదండ్రులు, ఎవరికైనా చూపించారా? ఎప్పుడైనా హైదరాబాద్ పిలిపించి వారికి భోజనం పెట్టారా? ఎప్పుడైనా భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాజు చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? నా తెలియగొడుతా. చీర పెట్టారు. ఇవాళ మీకు 1,30,00,000 రూపాయలు ఉందని మీ దానిలో వస్తుంది, మీ అఫిడవిట్ లోనే. ఒక చీర కూడా పెట్టారా? పెట్టలా. లేదా ఏమైనా వారికి బహుమతి ఇచ్చారా? ఇవ్వలా. పోనీ మీ ఆస్తుల్లో బాటాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకపోగా మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు.